అందరికీ నమస్కారం. నక్షత్రవాణి ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మీ కుటుంబాన్ని హాని చేయడానికి చేయని ప్రయత్నాలుండవు, కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు, మోసపోవచ్చు. ఈ రోజు దగ్గరి బంధువుల సహాయము వలన మీరు వ్యాపారము బాగా చేస్తారు. ఇంకా వివాహ బంధాన్ని కూడా త్రెంపుకోవడానికి బలవంత పెట్టగలరు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు. ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో రాజపూజ్యం, అవమానం మూడుగా ఉంటుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రయంతో ధనం చలవిడిగా వ్యయం చేస్తారు. మీరు కాస్త ఒత్తిళ్లకు లోను అవుతారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. సంపూర్ణ ఆరోగ్యవంగా ఉంటారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. సేవాభావంతో ముందుకు సాగుతారు. వాణిజ్య వ్యాపారాలలో లాభాలను పొందుతారు. వ్యాపారసు వాణిజ్యవేత్తలు సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీరు వ్యాపారంలో ఒకరిని భాగస్వామిగా మార్చాలని ఆలోచించడం గురించి ఆలోచించవచ్చు. కుటుంబంలోని వ్యక్తి మీ మాటలను గౌరవిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. అప్పుల డబ్బు తిరిగి రాకుండా ఉపశమనం ఉంటుంది. మీ పనితో అర్థంలో ఉంచడం మంచిది. రిస్క్ పనులకు దూరంగా ఉండండి. భాగస్వామ్యానికి మీరు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేసుకోవాలి. చర్మం, కన్ను మరియు నరాలు సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల ఏ పనిని నివారించడానికి ప్రయత్నించవద్దు. ప్రేమికుడు అమ్మాయికి కలుసుకునే అవకాశాలు కూడా లభిస్తాయి. కాబట్టి వర్తమానం గురించి చింతించకండి. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనాలాభం పొందే అవకాశం ఉంది. మీరు మాత్రం మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి. శుభం జరుగుతుంది. లక్కీ సంఖ్య 77 మరియు లక్కీ కలర్ తెలుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.